తెలుగు మ్యాట్రిమోనీ ఆషాఢం ఆఫర్. ఆషాఢం ఫుల్ గా ఫ్రీ. తెలంగాణ కాంగ్రెస్ పై ఆ పార్టీ హైకమాండ్ దృష్టి సారించింది. ఇవాళ ఢిల్లీలో ఏఐసీసీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ అధ్యక్షతన తెలంగాణ కాంగ్రెస్ కోఆర్డినేషన్ కమిటీ కీలక మీటింగ్ నిర్వహించింది. ఇందిరాభవన్లో నిర్వహించిన సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క, దామోదర రాజనరసింహ హాజరయ్యారు. ముఖ్యంగా 3 అంశాలు ప్రధానంగా చర్చించారు. సంస్థాగత మార్పులు, చేర్పులపై కూడా కసరత్తు చేసినట్లు నేతలు తెలిపారు. అలాగే రాబోయే ఎన్నికల కోసం ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్న యువతిని ఐడెంటిఫై చేసేలా 3 ప్యానెల్ సభ్యుల కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు డిప్యూటీ సీఎం బట్టి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున చేస్తున్నటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలను కాంగ్రెస్ పార్టీ క్యాడర్ అట్లాగే సంస్థాగతంగా ఉన్నటువంటి వ్యవస్థ ద్వారా పెద్ద ఎత్తున ప్రజల దగ్గర చేర్చే కార్యక్రమానికి కూడా ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోవడం జరిగింది. అలాగే భవిష్యత్తులో జరిగేటువంటి గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రక్రియ పైన కూడా చర్చ జరిగింది. ఔత్సాహికులు పోటీ చేయాలనుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి పోటీ చేయాలనుకున్న ఔత్సాహికుల గురించి కూడా ఏ రకమైనటువంటి విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాలనే దాని మీద కూడా మార్గదర్శకత్వం చేయటం జరిగింది. దానికి సంబంధించి ఆ జిల్లాల్లో ఉన్నటువంటి ఇన్ఛార్జ్ మంత్రులకి బాధ్యత అప్పచెప్పి ఆ ఇన్ఛార్జ్ మంత్రులు ఆ జిల్లాలో ఉన్నటువంటి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులతో, శాసనసభ్యులతో, లేకపోతే అక్కడ ఉన్నటువంటి పార్టీ విధానపరమైనటువంటి సంస్థాగతంగా ఉన్నటువంటి వ్యవస్థలతో చర్చించి ఒక 3 మెంబర్ ప్యానెల్ని కూడా పార్టీకి సబ్మిట్ చేయమని చెప్పి వారు చెప్పడం జరిగింది. దానికి సంబంధించి కూడా ఆ ప్రక్రియ మొదలు పెడతా ఉంది. శాసన మండలి గ్రాడ్యుయేట్స్ ఎన్నికలపైన ప్రధానంగా 3 అంశాలపైన చర్చ జరిగి విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటుంది. అలాగే ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల అమలు తీరుపై కూడా కమిటీలో చర్చించినట్లు తెలిపారు టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. రాష్ట్రంలో జరుగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియపై ప్రత్యేకంగా దృష్టి పెట్టామని, అర్హత ఉన్న ప్రతి తెలంగాణ పౌరుడికి ఓటు హక్కు ఉండేలా కాంగ్రెస్ చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు మహేష్ గౌడ్. ఎస్ఐఆర్ మీద రివ్యూ చేసుకోవడం జరిగింది. ప్రతి పౌరుడి యొక్క ఓటు కాపాడాలన్నటువంటి ఒక ధ్యేయం కాంగ్రెస్ పార్టీది. పేదవాడు, అర్హత కలిగిన వాడికి ఓటు హక్కు తప్పనిసరిగా రిజిస్టర్ అయ్యే విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తూ ఉంది. ఈసారి జరుగుతున్న ఎస్ఐఆర్ కొంత దురుద్దేశంతో కూడుకున్నటువంటి ఎస్ఐఆర్ జరుగుతూ ఉంది. అర్హత కలిగినటువంటి పౌరుల యొక్క ఓటు తొలగించే ప్రక్రియ జరుగుతూ ఉంది. కాబట్టి కాంగ్రెస్ క్యాడర్ కింది లెవెల్లో అప్రమత్తమై దాదాపు 2 మాసాలుగా ఈ ఎస్ఐఆర్ ప్రక్రియలో పాల్గొంటూ ఉంది. రాబోయే ఎన్నికల కోసం ప్రధాన పార్టీలు క్రమంగా తమ కార్యాచరణని సిద్ధం చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలో ప్రస్తుత రాజకీయ పరిణామాలపై ఈ సమావేశంలో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ప్రత్యర్థులకి చెక్ పెడుతూ ఎలా దూసుకుపోవాలనే అంశంపై ముఖ్య నేతలు డిస్కస్ చేసినట్లు సమాచారం. తెలుగు మ్యాట్రిమోనీ ఆషాఢం ఆఫర్. ఆషాఢం ఫుల్ గా ఫ్రీ.